క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు ఈ దివ్య బలి పూజలో ప్రత్యేకంగా ఈ ఉద్దేశాల కోసం ప్రార్థిద్దాం. హైదరాబాద్ అగ్రపీఠం బేగంపేట విచారణ దివ్యవాణి టీవీ దివ్య బలి పూజ స్థిర నిధిదాతలు కీర్తిశేషులు మొలకల జోజిరెడ్డి గారి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని మరియు కుటుంబంలో దేవుని దీవెనలు ఆయురారోగ్యములు తలంపులు నెరవేరాలని దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మొలకల నిర్మల్ రెడ్డి, కరుణాకర్ రెడ్డి, డాక్టర్ గీత, చిత్తా థామస్ రెడ్డి కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్య బలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. హైదరాబాద్ అగ్రపీఠం కీర్తిశేషులు మల్లవరపు జోజయ్య అన్నమ్మ, మల్లవరపు ఆశీర్వదయ్య అన్నమ్మ గార్ల ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని మరియు కుటుంబ సభ్యుల ఆత్మలకు, బంధుమిత్రుల ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని మల్లవరపు ప్రకాష్ కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాలతో పాటు మనందరి ఉద్దేశాలు జోడించి ఈ దివ్య బలి పూజలో పాల్గొందాం. క్రీస్తు జయంతి పండుగ పూజకు తరలిరారే దైవ జనాంగమా. క్రీస్తు జయంతి పండుగ పూజకు తరలిరారే దైవ జనాంగమా. పాలుని చేరి ముదమున వేడ, పాలుని చేరి ముదమున వేడ, తరలిరండి ఆరాధించండి, తరలిరండి ఆరాధించండి. స్వాగతం సుస్వాగతం, స్వాగతం ఘన స్వాగతం, స్వాగతం సుస్వాగతం, స్వాగతం ఘన స్వాగతం. క్రీస్తు జయంతి పండుగ పూజకు తరలిరారే దైవ జనాంగమా. క్రీస్తునాథుని యందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ పరిశుద్ధ దివ్య బలి పూజలో బ్రదర్ జోసెఫ్ తుంబి గారి యొక్క పుణ్యక్షేత్రాన్ని దర్శించి ప్రార్థన చేసుకుంటున్నటువంటి అనేక మంది దేవుని యొక్క బిడ్డల యొక్క తలంపులను నెరవేర్చాలని, మరి ముఖ్యంగా ఈరోజు ఈ దివ్య బలి పూజను దివ్యవాణి ఛానల్ ద్వారా ఈ దివ్య బలి పూజలో పాల్గొని ప్రార్థిస్తున్నటువంటి ప్రతి ఒక్క బిడ్డను దేవుడు దీవించి ఆశ్రయించాలని ఈ దివ్య బలి పూజలో ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ప్రేమైన దేవుని బిడ్డలారా, మున్ముందుగా మీ అందరికీ కూడా పునీత యోహాను గారు అపోస్తులుడు, సువార్తికుడు, ఈ యొక్క పునీత యోహాను గారి యొక్క పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. క్రిస్మస్ పండుగ అయిన తరువాత రెండవ రోజు నాడు, అనగా ఈరోజు క్రిస్మస్ పండుగను సంతోషంతో కొనియాడినటువంటి మనము ఈరోజు పునీత యోహాను గారు అపోస్తులుడైనటువంటి పునీత యోహాను గారి యొక్క ఉత్సవమును కూడా సంతోషముతో ఆనందముతో తల్లి శ్రీసభ కొనియాడుతూ ఉంది. 12 మంది అపోస్తులను క్రీస్తు ప్రభు పిలుచుకొని ఉన్నారు. వారిని ప్రత్యేకంగా ఎన్నుకుని దేవుని యొక్క సువార్త వ్యాప్తికై వారికి ప్రభు అధికారాన్ని ఇచ్చి సువార్తను ప్రకటించమని బోధించారు.
ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ పునీత యోహాను గారి యొక్క పండుగను కొనియాడుతున్నటువంటి మనము క్రీస్తు ప్రభువుకు అపోస్తులు ఏ విధంగా అయితే సాక్షులుగా జీవించారో, అపోస్తుల యొక్క విశ్వాసమును పొందుకున్నటువంటి మనము కూడా వారి వలె క్రీస్తు ప్రభునకు సాక్షులుగా నిలబడటానికి, మన జీవితం ద్వారా ప్రభుని గణపరచటానికి ప్రయాసపడుతూ ఈ దివ్య బలిపూజను యోగ్యముగా పాల్గొనటానికి మనం తెలిసి తెలియక చేసినటువంటి ప్రతి ఒక్క పాపమును మన్నించమని ప్రభుని పాప మన్నింపును అడిగి వేడుకుంటూ ఈ దివ్య బలిపూజలో పాల్గొందాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను ఓ పాపము చేసి తిని, ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యక అయిన పరిశుద్ధ మరియమాతను, సకల దూతులను, పునీతులను, సహోదరి సహోదరులారా, మీరును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలనని బ్రతిమాలుకొనుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ఏలినవారా దయ చూపండి, ఏలినవారా దయ చూపండి. క్రీస్తువా దయ చూపండి, క్రీస్తువా దయ చూపండి. ఏలినవారా దయ చూపండి, ఏలినవారా దయ చూపండి, దయ చూపండి, దయ చూపండి. మహోన్నతునికి మహిమా మహిమా మహిమా. భూమిలో ప్రేమ పాత్రులకు శాంతి శాంతి శాంతి. దివిలో మహోన్నతునికి మహిమా మహిమా మహిమా. భూమిలో ప్రేమ పాత్రులకు శాంతి శాంతి శాంతి. ప్రభువైన సర్వేశ్వరా, పరలోక రాజా, ప్రభువైన సర్వేశ్వరా, పరలోక రాజా. సర్వశక్తి గల పితైన సర్వేశ్వరా, సర్వశక్తి గల పితైన సర్వేశ్వరా. పొగడెదము, మేము స్తుతించెదము, కీర్తింతుము, ఆరాధింతుము. పొగడెదము, మేము స్తుతించెదము, కీర్తింతుము, ఆరాధింతుము. దివిలో మహోన్నతునికి మహిమా మహిమా మహిమా. భూమిలో ప్రేమ పాత్రులకు శాంతి శాంతి శాంతి.
జనితైక పుత్రుడా ప్రభువైన సర్వేశ్వరా జనితైక పుత్రుడా ప్రభువైన సర్వేశ్వరా లోక పాపములు పరిహరించు ప్రభువా లోక పాపములు పరిహరించు ప్రభువా మా మనవి ఆలింపుము మా పాప భారాన్ని తొలగించుము మా మనవి ఆలింపుము మా పాప భారాన్ని తొలగించుము దివిలో మహోన్నతునికి మహిమా 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 భూమిలో ప్రేమ పాత్రులకు శాంతి 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 పితకుడి ప్రక్కన ఆసీనుడా నీవు మాత్రమే ప్రభుడవు పితకుడి ప్రక్కన ఆసీనుడా నీవు మాత్రమే ప్రభుడవు పితయైన సర్వేశ్వరుని మహిమలో పితయైన సర్వేశ్వరుని మహిమలో పరిశుద్ధాత్మతో ఉండువారా పవిత్రుడవు పరిశుద్ధుడవు పరిశుద్ధాత్మతో ఉండువారా పవిత్రుడవు పరిశుద్ధుడవు దివిలో మహోన్నతునికి మహిమా 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 భూమిలో ప్రేమ పాత్రులకు శాంతి 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 ఆమేన్ 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 ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, పునీత యోహాను ద్వారా నీ వాక్కు యొక్క లోతైన రహస్యమును మాకు వెల్లడించితివి. అతడు నీ వాక్కును గురించి మాకు వినిపించిన అద్భుతాంశములను చక్కగా గ్రహింపగల తెలివిని మాకు దయచేయమని ప్రార్థించుచున్నాము. మీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచు పరిపాలించు మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. పునీత యోహాను అపోస్తులుడు మరియు సువిశేషకుడు పండుగ. మేము వినినవి కనినవి అగువానిని మీకును తెలియజెప్పుచున్నాము. మొదటి పట్టణము. పునీత యోహాను గారు రాసిన మొదటి లేఖ 1వ అధ్యాయము 1వ వచనము నుంచి 4వ వచనం వరకు. ప్రియురాల, సృష్టి ఆరంభము నుండి గల జీవవాకును గూర్చి మేము మీకు తెలియజెప్పుచున్నాము. మేము దానిని చెవులారా విని కనులారా కాంచితిమి. కనులారా కాంచుటయే కాదు, మా చేతులు దానిని స్పృశించినవి. ఈ జీవము ప్రదర్శింపబడినప్పుడు మేము దానిని చూచితిమి, సాక్ష్యమిచ్చితిమి. కనుకనే మేము దానిని గూర్చి మాట్లాడుచు మీకును విదితము చేయబడి ఉన్నది. పితతో ఉండునదియు అగు నిత్య జీవమును గూర్చి మీకు విశదమనర్చుచున్నాము. పితతోడను కుమారుడు యేసుక్రీస్తు తోడను మాకు గల సహవాసములో మీరును మాతో చేరుటకై మేము వినినవి కనినవి వానిని మీకు తెలియజెప్పుచున్నాము. మన సంతోషము పరిపూర్ణమగుటకు గాను మేము దీనిని రాయిచున్నాము. ఇది ప్రభువాకు. సర్వేశ్వరికి వందనములు.
తారలు తొంగి చూసే ధరణి పువ్వులు విరిసె ఊగే దివ్య బాలుడు మురిసి నవ్వే లోకమంతా సంతసించె నేడు నింగి తారలు తొంగి చూసే ధరణి పువ్వులు విరిసె ఊగే దివ్య బాలుడు మురిసి నవ్వే లోకమంతా సంతసించె నేడు హల్లెలూయా 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 ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత యోహాను వారు వ్రాసిన సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. 20వ అధ్యాయము వచనములు 1 నుంచి 8 వరకు. ఆదివారము తెల్లవారకు ముందే మగ్దలా మరియమ్మ సమాధి యొద్దకు వెళ్ళి ఆ సమాధి మీద రాయి తీసివేయబడి ఉండటను చూచెను. అంతటా ఆమె సీమోను పేతురు వద్దకు, యేసు ప్రేమించిన మరి ఒక శిష్యుని యొద్దకు పరిగెత్తుకొని పోయి, వారు ప్రభువును సమాధి నుండి ఎత్తుకొని పోయిరి, ఆయనను ఎక్కడ ఉంచిరో మేము ఎరుగము అని చెప్పాను. అప్పుడు పేతురు ఆ శిష్యుడు సమాధి వైపునకు సాగిపోయిరి. ఆ ఇద్దరును పరిగెత్తిచుండిరి. కానీ ఆ శిష్యుడు పేతురు కంటే వేగముగా పరిగెత్తి ముందుగా సమాధి యొద్దకు చేరాను. అతడు వంగి నార వస్త్రమును అచ్చట పడినట చూచాను, కానీ లోనికి వెళ్ళలేదు. ఆ తరువాత సీమోను పేతురు వచ్చి సమాధిలో ప్రవేశించి అచ్చట పడియున్న నార వస్త్రమును చూచాను. ఆయన తలకు కట్టిన తుండగుడ్డను చూచాను. ఆ తుండగుడ్డ నార వస్త్రములతో పాటు కాక విడిగా చుట్టబడి ఉండెను. సమాధి యొద్దకు మొదట వచ్చిన శిష్యుడు కూడా లోనికి వెళ్ళి చూచి నమ్మెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీ స్తుతి కలుగునుగాక. క్రీస్తునారి యందు ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈరోజు తల్లి శ్రీసభ పునీత యోహాను గారు అపోస్తుల యొక్క ఉత్సవమును కొనియాడుతూ ఉంది. క్రీస్తు ప్రభు మొట్టమొదటిగా తాను అపోస్తులను పిలిచినప్పుడు వారిలో ఈ యొక్క మొట్టమొదటి అపోస్తులలో ఉన్నవాడు పునీత యోహాను గారు. మత్తయి సువార్త 4వ అధ్యాయము 18వ వచనం నుండి 21వ వచనం వరకు మనం చూసినట్లయితే, మొదటిగా సీమోను పేతురు, ఆంద్రేయ చేపలు పట్టుకుంటూ ఉండగా ప్రభు వారిని చూసి, నన్ను అనుసరింపుము, నేను మిమ్మలను మనుషులు పట్టువానిగా చేసేదను అని అన్నప్పుడు, వారి యొక్క పేతురు గారు, సీమోను పేతురు, ఆంద్రేయ గారు వారి యొక్క వలలను, వారి యొక్క ఉన్నటువంటి ఆ స్థితిని విడిచిపెట్టి ప్రభుని వెంబడిస్తూ నడుస్తూ ఉండగా మరికొద్ది దూరం వెళ్ళిన తర్వాత ఈ జబదయి కుమారులకు యాకోబును యోహాను చూసి కూడా ప్రభు వారిని పిలిచారు, నన్ను అనుసరింపమని. ఈ నలుగురు యొక్క అపోస్తులలో ఈ యొక్క యోహాను గారు కూడా ఉన్నారు. ఈ యాకోబు గారు, యోహాను గారు జబదయి తన తండ్రిని, తమ వలలను, తమ యొక్క పనివారిని అందరిని కూడా విడిచిపెట్టి ప్రభుని వెంబడించినటువంటి మొదటి శిష్యులలో యోహాను గారు కూడా ఉన్నారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ శిష్యులు బప్తిస్మ యోహాను గారి యొక్క బోధనలు ఆలకిస్తూ వారిని అనుసరించేవారు. అయితే ప్రభు ఎప్పుడైతే వీరిని ప్రత్యేకంగా ఎన్నుకున్నాడో, పిలిచాడో, ఆ యొక్క సమస్తమును విడిచిపెట్టి ప్రభుని వెంబడించిన వారు ఈ పునీత యోహాను గారు కూడా ఉన్నారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి క్రిస్మస్ పండుగ జరుపుకుని 2 రోజులు అవుతూ ఉంది. ఈరోజు ప్రత్యేకంగా పునీత యోహాను గారి యొక్క పండుగను తల్లి శ్రీసభ మనందరికీ కూడా అనుగ్రహిస్తూ, పునీత యోహాను గారు వలె క్రీస్తుకు సాక్షులుగా జీవించండి అని
తల్లి శ్రీసభ మరొకసారి మనకు తెలియజేస్తూ ఉంది. ఈరోజు మనం మొదటి పట్టణంలో విన్నటువంటి వాక్యము మరి యోహాను గారు రాసినటువంటి మొదటి లేఖలో మొదటి అధ్యాయము మొదటి వచనంలో మనం వింటూ ఉన్నాం. ఏమని? సృష్టి ఆరంభము నుండి గల జీవవాక్కును గూర్చి మేము మీకు తెలుపుచున్నాము. మేము దానిని చెవులార విని కనులారా గాంచుతమి. కనులారా గాంచుటయే కాదు, మా చేతులు దాన్ని తాకినవి, సృష్టించినవి అనగా తాకినవి. ఈ జీవము ప్రదర్శింపబడినప్పుడు మేము దానిని చూచితమి, సాక్ష్యమిచ్చితమి. కనుకనే మేము దానిని గూర్చి మాట్లాడుచు మనకు విదితము చేయబడినదియు పితతో ఉండినదియగు నిత్య జీవమును గూర్చి మీకు విశదమనర్చుచున్నాము. ఎందుకనంటే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, క్రిస్మస్ పండుగను చాలామంది జరుపుకుంటూ ఉన్నాం, కానీ ఆ ప్రభుని యొక్క నిజమైనటువంటి దివ్య రూపాన్ని చూసి ఆ ప్రభుతో కలిసి జీవించిన వారు అపోస్తులు. అందుకే మన విశ్వాసము అపోస్తుల యొక్క పునాది పైన నిర్మింపబడినది అని, వారు చూపినటువంటి ఆ మార్గము, వారు బోధించినటువంటి ఆ సత్యమును గూర్చి మనం విని ఈరోజు మనము ప్రభుని వెంబడిస్తూ ఉన్నాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అందుకే యోహాను సువార్త మొదటి అధ్యాయము మొదటి వచనంలో అంటాడు, ఆదిలో వాక్కు ఉండెను, ఆ వాక్కు దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్కే దేవుడైండెను. ఆ వాక్కు కృపాసత్య సంపూర్ణుడై మన మధ్య నివసించెను అని అంటాడు. ఆ ప్రభుని యొక్క నివాసము మన మధ్య ఏర్పరచుకున్నాడని పునీత యోహాను గారు చక్కగా తెలియజేస్తూ ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ యోహాను గారు బోధించినటువంటి వాక్యము ద్వారా మనమందరము కూడా విశ్వాసములు ఎదగాలని తల్లి శ్రీసభ ఈరోజు మనందరినీ కూడా మనకి ఈ పండుగకు ఆహ్వానిస్తూ పునీత యోహాను గారి యొక్క మధ్యస్థ ప్రార్థన ద్వారా మనము కూడా ప్రభువుకు దగ్గర అవ్వాలి అని, నిజమైనటువంటి ఆ యొక్క క్రీస్తు ప్రభువు ఈ లోకానికి వచ్చాడు. యోహాను సువార్త 3వ అధ్యాయము మరి 16వ వచనంలో అంటాడు, దేవుడు లోకమునెంతో ప్రేమించి తన ఏకైక కుమారుని లోకమునకు అనుగ్రహించను. ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఉంచుతారో వారందరూ కూడా రక్షింపబడతారు అని వాక్యము ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు దేవుడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు పునీత యోహాను గారి పండుగను కొనియాడుతున్నటువంటి మనము ఆయనలో ఉన్నటువంటి కొన్ని మంచి గుణాలను కూడా మనము చూద్దాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇదిగో మరి జబదేయి కుమారులైనటువంటి యాకోబు యోహానులు మరి ప్రభువు పిలుచుకున్నాడు. అదే విధముగా ప్రభుని వెంబడించారు. మీరు నన్ను వెంబడించండి, నేను మిమ్మల్ని మనుషులు పట్టేటువంటి జాలరులుగా మిమ్మల్ని తయారు చేస్తానని. వారు చేపలు పట్టుకునేవారు, కానీ దేవుడు వారిని ఎన్నుకుని అపోస్తులుగా ఎన్నుకుని క్రీస్తు ప్రభుని యొక్క సువార్త వ్యాప్తికై వారిని విరివిగా ప్రభు అభిషేకించి వారిని దేవుని యొక్క సేవలో వాడుకున్నారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ యొక్క యోహాను గారి గురించి మనం కొన్ని విషయాలు నేర్చుకుందాం. మొట్టమొదటిగా ఎన్నుకోబడినటువంటి మొదటి నలుగురు యొక్క అపోస్తులలో పునీత యోహాను గారు కూడా ఉన్నారు అని మనం తెలుసుకున్నాం. రెండవదిగా యేసు ప్రభు ప్రత్యేకమైనటువంటి విషయములలో అనగా కొన్ని సందర్భములలో ఈ యోహాను గారిని కూడా ఆయనతో తీసుకుని వెళ్ళారు. ఎవరున్నారు ప్రత్యేకంగా? 3 వ్యక్తులు అనగా 3 అపోస్తులు ప్రభుని ప్రతి ఒక్క విషయంలో కూడా ఆయనను అనుసరించారు. ఏ విషయాల్లో? మరి తాబోరు పర్వతం పైన ప్రభువు దివ్య రూపధారణ ధరించినప్పుడు ఆ యొక్క ప్రభువుతో కలిసి ఎవరున్నారు? పేతురు గారు, యాకోబు గారు, యోహాను గారు. ఎందుకని? దేవునికి ప్రియమైనటువంటి శిష్యుడు అని తెలియజేస్తున్నాడు. ద బిలవ్డ్ డిసైపుల్ ఆఫ్ క్రైస్ట్ యోహాను గారు అని చెప్తారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి కడరా భోజన సమయంలో క్రీస్తు ప్రభునకు దగ్గరగా కూర్చుని ఆయన యొక్క వక్షస్థలం మీద అనగా ఆయనను తన తలను ఉంచినవాడు యోహాను గారని తెలియజేస్తూ ఉన్నాడు. ఈరోజు సువిశేష పట్టణంలో మనం విని ఉన్నాం. పేతురు గారితో పాటుగా ముందుగా పరిగెత్తినటువంటి ఒక యువకుడు ఎవరు? ఈ యొక్క ప్రభువు ప్రేమించినటువంటి ఈ శిష్యుడు యోహాను గారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అట్లాంటి మరి ప్రేమ కలిగినటువంటి సహవాసమును కలిగినటువంటి జీవితాన్ని పునీత యోహాను గారు ప్రభువుతో కలిసి జీవించాడు. అదే విధముగా మనం చూసినట్లయితే మరి యాయీరు కుమార్తెకు మరణించినప్పుడు జీవాన్ని ఇచ్చినప్పుడు కూడా పునీత యోహాను గారు ప్రభువుతో ఉన్నారు. ఎందుకంటే ప్రతి ఒక్క విషయంలో కూడా ప్రభువుని గూర్చి తెలుసుకున్నాడు, కన్నులారా చూశాడు, చెవులారా విన్నాడు. ఆ ప్రభుని యొక్క ప్రేమను తన యొక్క జీవితంలో పొందుకున్నాడు కనుక ఆయన ఈ మాటలు రాయగలుగుతున్నాడు. మొదటి పట్టణంలో మనం విని ఉన్నాం. మా కనులారా చూసిన దానిని, మా చెవులారా విన్న దానిని, మా హృదయంలో మేము గ్రహించిన దానిని, మా చేతులు ఆయనను తాకాయి, ఆయన యొక్క స్పర్శను మేము పొందుకున్నాం.
అందుకనే మేము దానికి సాక్షులుగా ఉంటూ ఉన్నాము కనుక మీరు కూడా మా బోధనలను ఆలకిస్తూ ఉన్నారు కనుక మీరు కూడా ప్రభువునకు సాక్షులుగా జీవించండి అని పునీత యోహాను గారు తెలియజేస్తూ ఉన్నారు. ప్రతి విషయంలో కూడా ప్రభువుని సన్నిహితముగా మరి దగ్గరగా అనుసరించిన వాడు పునీత యోహాను గారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనందరికీ తెలుసు ఈ 12 మంది అపోస్తులలో మరి యూదా ఇస్కరియోతు వదిలిపెట్టినప్పుడు మరలా 11 మంది అపోస్తులు మరి ఏ విధంగా జీవించారో 12 మంది అపోస్తులు మత్తయ్య గారిని చేర్చడం జరిగింది. వారి యొక్క జీవితము క్రీస్తు కోసం సాక్షులుగా జీవించి మరణావస్థలో కూడా మరణించేటటువంటి సమయంలో కూడా వారి విశ్వాసమును కోల్పోకుండా క్రీస్తును వెంబడించారు. అందరూ కూడా వేద మరణాన్ని పొందారు అపోస్తులలో. కానీ ఈ యొక్క యోహాను గారు మాత్రము నిండు 100 ఏళ్ళు అనగా తన యొక్క వృద్ధాప్యములో ఆ యొక్క మంచి మరణాన్ని ఆయన పొందాడు. ఎందుకనంటే మొదటి నుంచి చివరి వరకు కూడా యేసు ప్రభును మరి ముఖ్యంగా సన్నిహితముగా అనుసరించిన వాడు ఈ యొక్క యోహాను గారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అందుకనే యోహాను గారికి ఒక గొప్ప వరాన్ని ఇచ్చాడు దేవుడు. ఏంటో తెలుసా? యోహాను సువార్త 19వ అధ్యాయములో మనం చూస్తూ ఉన్నాం. ఆ శిలువ మీద వేలాడుతున్నటువంటి క్రీస్తు ప్రభువు తన యొక్క చెంతనే ఉన్నటువంటి తన తల్లిని తన యొక్క ప్రియమైనటువంటి శిష్యుడు యోహాను గారికి అప్పగిస్తూ అంటూ ఉన్నాడు, ఇదిగో అమ్మా, ఇదిగో నీ కుమారుడు యోహాను, ఇదిగో నీ తల్లి అని. ఎంత గొప్ప భాగ్యము ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. తన క్రీస్తు ప్రభుని యొక్క తల్లిని పునీత యోహాను గారి ద్వారా తల్లి శ్రీ సభకు మనందరికీ కూడా తల్లిగా ఆయన అనుగ్రహించాడు. ఆనాటి నుండి అమ్మ మరియ తల్లి యొక్క ఆలన పాలన మరి యోహాను గారు చూస్తూ చివరి వరకు అమ్మ మరియ తల్లి మోక్షారోహణం అయ్యేటటువంటి వరకు కూడా ఆ యొక్క తల్లిని తన యొక్క తల్లిగా స్వీకరించి ఆ తల్లి యొక్క ప్రేమలో ఆ తల్లి యొక్క మరి నీడలో యోహాను గారి జీవితము ధన్యమైంది అని మనం చెప్పవచ్చు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు పునీత యోహాను గారి యొక్క పండుగను కొనియాడుతున్నటువంటి మనము కూడా అమ్మ మరియ తల్లిని ఏ విధంగా అయితే ఆ అమ్మ మరియ తల్లి యొక్క మరి నీడలో అమ్మ మరియ తల్లి యొక్క ప్రేమలో ఎదిగాడో యోహాను గారు, మనము కూడా ఆ తల్లి యొక్క ప్రేమను పొందుకునే బిడ్డలుగా ఆ తల్లిని ఆ పునీత యోహాను గారి ద్వారా ప్రభు మనకు అనుగ్రహించాడు కనుక మనము కూడా ఆ యొక్క మరియ తల్లిని ప్రార్థన చేసుకుంటూ అమ్మ మీ దివ్య కుమారుడైనటువంటి క్రీస్తు ప్రభుని యొక్క పండుగను కొనియాడం, ఇదిగో ఆ పండుగ యొక్క దీవెనలను మీ దివ్య కుమారుని యొక్క అనుగ్రహాలను మేము కూడా పొందుకునే విధంగా మా కోసం ప్రార్థన చేయమ్మా అని అడుగుదాం. అమ్మ మరియ తల్లి ఎల్లప్పుడూ కూడా మనందరి కోసం ప్రార్థన చేస్తూ ఉంది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇదిగో ఆదిమ క్రైస్తవ సంఘము అనేకమైనటువంటి వేదహింసలకు గురి అయ్యింది. వేదహింసలకు గురైనప్పుడు పునీత యోహాను గారిని దమేషియస్ అనేటువంటి చక్రవర్తి, రోమన్ చక్రవర్తి అనేక శ్రమలకు గురి చేశాడు. యోహాను గారిని పట్టుకుని సలసలా కాగేటటువంటి నూనెలో ఆయనను వేసినప్పుడు ఆయన ఎటువంటి మరి ఇబ్బంది లేకుండా మరణానికి గురి కాకుండా ఉన్నాడు. ప్రభువుని యొక్క శక్తి ఆయనకు తోడై ఉంది కనుక మరణించలేదని ఆయనను దేశ బహిష్కరణ చేసి పద్మాసు దీపమునకు ఆయనను పంపించడం జరిగింది. అక్కడ దర్శన గ్రంథాన్ని రాస్తూ ఆయన దర్శనములో రాబోతున్నటువంటి దేవుని యొక్క మహిమను మనందరికీ కూడా తెలియచేస్తూ ఈ దర్శన గ్రంథాన్ని రాశారు. పునీత యోహాను గారు యోహాను సువార్త మరి 3 ఉత్తరములను యోహాను రాసినటువంటి మొదటి లేఖ, 2వ లేఖ, 3వ లేఖ మరియు దర్శన గ్రంథము ఇవన్నీ కూడా ఈ యోహాను గారే మరి రాశారని తల్లి శ్రీసభ మనకు తెలియచేస్తూ ఉంది, బోధిస్తూ ఉంది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆయన ఒకే మాట చెబుతున్నారు, ఏమనంటే దేవుడు ప్రేమ స్వరూపుడు. యోహాను గారు రాసిన మొదటి లేఖ 4వ అధ్యాయము 9వ వచనం అంటాడు, దేవుడు మనలను మొదటగా ప్రేమించెను కనుక మనం ఆయనను ప్రేమిస్తూ ఉన్నాం. ఆయన ప్రేమ శాశ్వతమైనటువంటి ప్రేమ కనుక ఆయన ఎప్పుడు బోధించినా సరే ప్రేమ ప్రేమ ప్రేమ. దేవుని ప్రేమ అపారమైనది మానవుడి ఎడల. కనుక దేవుని ప్రేమించినట్లు మీ పొరుగువారిని కూడా ప్రేమించండి, మీ సహోదరులను ప్రేమించండి. ఎందుకంటే వారిలోనే దేవుణ్ణి మీరు చూస్తూ ఉన్నారు. ప్రభు ఇచ్చినటువంటి ఆజ్ఞ, నీ వలే నీ పొరుగు వారిని ప్రేమించమని. ఆ యొక్క ప్రేమలో మనం ఎదగటానికి ప్రయాసపడదాం. పునీత యోహాను గారి యొక్క మధ్యస్థ ప్రార్థన దీవెనలు మనందరికీ కూడా ఎల్లప్పుడూ ఉండాలని ఈ దివ్య బలి పూజలో ప్రార్థన చేసుకుంటూ, ఏ విధంగా అయితే క్రీస్తు ప్రభునకు అపోస్తులు సాక్షులుగా ఉన్నారో ఈ క్రిస్మస్ పండుగను కొనినాడినటువంటి మనము కూడా క్రీస్తు ప్రభుని నిజమైనటువంటి సాక్షులుగా మన జీవితము ద్వారా ప్రభుని వెంబడించే బిడ్డలుగా ఉండటానికి ప్రయాసపడదాం. దేవుడు మిమ్ములను మీ కుటుంబాలను నూరంతలుగా ఆశీర్వదించుదురుగాక.
అందుకొనుమయ్యా మా కానుకలన్నీ, అందుకొనుమయా భూఫలములన్. సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించుచున్న ఈ బలి సర్వశక్తుల పిత అయిన సర్వేశ్వరునికి అంగీకారమగినట్లు ప్రార్థింపుడు. ప్రభు తన స్తుతి మహిమల కొరకును, మన ప్రయోజనం కొరకును, తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనం కొరకును ఈ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించుదునుగాక. ఓ ప్రభువా, మేము అర్పించు ఈ అర్పణలను పవిత్ర మనోర్పమని నిన్ను ప్రార్థించుచున్నాము. ఈ విందును భుజించడం ద్వారా గుప్తమై ఉన్న నీ శాశ్వత వాక్కును గురించిన దివ్య జ్ఞానమును మేము పొంది ఆనందించినట్లు కృపచూపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభువు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఈ చోటను మీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలైనా వాక్కు శరీరధారి అయిన పరమ రహస్యము ద్వారా నీ మహిమాన్విత తేజస్సు మా మనోనేత్రములపై ప్రకాశించను. తద్వారా మేము క్రీస్తునందు ప్రత్యక్షమైన దేవుని గుర్తింపగలుగుచున్నాము. అతని ద్వారా అగోచరమైన వస్తువులపై ప్రేమను కలిగి ఉండగలుగుదుముగాక. కావున దూతలతోనూ అతిదూతలతోనూ భద్రాసులతోనూ అధిపతులతోనూ పరలోక దళములన్నిటితోనూ ఏకమై మేము మహిమ గీతముతో నిన్ను నిరంతరము స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసానా, ప్రభువు నామమున వేంచేయువారు ధన్యులు. మహోన్నతమున హోసానా. పావన పిత, నీవు నిక్కముగా పవిత్రుడవు. నీ సృష్టి అంతయు నిన్ను స్తుతించుట యుక్తము. ఏలైనా నీ కుమారుడును మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావం వలన సమస్తమునకు జీవం పోసి పవిత్రపరచుచున్నావు. ప్రపంచమాద్యాంతము సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు నీ నామమునకు నిర్మలమైన బలి నర్పించుటకై ప్రజలను నిరంతరము పిలుచుచున్నావు. కావున ఓ ప్రభువా, ఈ కానుకలను మీ సముఖమునకు తెచ్చియున్నాము. పవిత్రాత్మ ద్వారా వీనిని పవిత్రపరచ బ్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతని ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. అతడు అప్పగింపబడిన రాత్రి అప్పమునందుకొని మీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్ల నేను, మీరందరూ దీనిని తీసుకుని భుజింపము. ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. విధముగానే
భోజనానంతరము పాత్రమునందుకొని మీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుము. ఇది విశ్వాస రహస్యము. ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరల వచ్చు వరకు మేము వేచియుందుము, మేము వేచియుందుము. కనుక తండ్రి, నీ కుమారుని రక్షణాయుతమగు శ్రమలను, అద్భుతమైన ఉత్థానమును, మోక్షారోహణమును స్మరించుచు అతడు మరల వేంచేయునని ఎదురు చూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో మీకు అర్పించుచున్నాము. మీ పవిత్ర శ్రీ సభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప బ్రతిమాలు కొనుచున్నాము. తన మరణము ద్వారా మమ్ము మీతో సఖ్యపరచిన మీ కుమారుని బలిని స్వీకరింపుము. మేము అతని శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి అతని యందు ఏక శరీరము ఏక మనస్సు కలిగియుండునటులా దయచూపుము. అతడు మమ్ము నీకు నిత్య అర్పణంగా రూపొందించినగాక. నీవు ఎన్నుకొన్న పుణ్యాత్మలతోనూ, ముఖ్యంగా పవిత్ర కన్యయు దేవమాత అయిన మరియమాతతోనూ, ఆమె భర్త యొక్క పునీత యోసేపు గారితోనూ, ధన్యులని అపోస్తులతోనూ, వేద సాక్షులతోనూ, సకల పుణితులతో పాటు మమ్మల్ని నీ మోక్ష భాగ్యములకు వారసులను చెయ్యము. ఏలైనా వీరి విజ్ఞాపన ప్రార్థనల నిరవధిక సహాయంపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న నీ శ్రేష్టముని జ్ఞాపకం ఉంచుకొనము. మా 14వ లియో జగద్గురువును, మా జోసెఫ్ రాజారావు పీఠాధిపతిని, గురువులు అందరితో పాటు మమ్మను నీ ప్రేమయందు పరిపూర్ణులను చెయ్యుము. ఉత్థానమగదగు నమ్మికత చనిపోయిన మా సహోదరి సహోదరులు, నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకొనము. వారిని దివ్యప్రకాశం చేర్చుకొనము. మా అందరిపై దయచూపి దేవుని కణదిలగ మరియమ్మతోనూ, పునీత అపోస్తులతోనూ, ఆధునిక సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ, పునీత యోహాను మాకు నిత్య జీవితంలో భాగము దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమా పరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు
కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. మన రక్షకుడిచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందుండు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మాయనము మాకు అనుగ్రహింపుము. మా యొక్క అప్పుల వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడు నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపము. నీ దయానుగ్రహం వలన పాపముల నుండి మా విముక్తులను చేసి అన్ని కడతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమనమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములు లెక్కింపక మీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపము. మీ చిత్త ప్రకారము మీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక, మీ ఆత్మతో ఉండునుగాక. ఒకరికొకరు సమాధానం తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ప్రభువా మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించుడు ప్రభువా మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించుడు ప్రభువా మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభువు. గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు పాత్రుడను కాను, కానీ మీరు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. దివ్య సప్రసాదము ఆత్మీయముగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా చేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా భిన్నగా మిమ్ము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మిమ్ము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సప్రసాద రూపమున ఈ సమయంలో మిమ్ము స్వీకరింప సాధ్యము కాదు. కనుక ఆత్మీయంగా నా హృదయంలోనికి వేంచేయుము. ఈ క్షణం మీరు నా యందు ఉన్నట్లుగా మిమ్ము కౌగలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికిని ఎడబాయకుండునట్లు చేయుమని వేడుకొనుచున్నాను. ఆమేన్. తనయుని ప్రేమ విందుకు మంచి మనసుతో స్వీకరించగా పరుగిడిరారే. మన రక్షకుడు యేసునాథుని కారుణ్య విందుకు రారే రారే దైవ జనమాలయముగా. కన్య మరియ తనయుని ప్రేమ విందుకు మంచి మనసుతో స్వీకరించగా పరుగిడిరారే. మన రక్షకుడు యేసునాథుని కారుణ్య విందుకు రాజుల రాజు ప్రభువుల ప్రభువు మనకై జన్మించెను. నీలో నాలో వసించుటకు ధరణికి తెంచెను. రాజుల రాజు ప్రభువుల ప్రభువు మనకై జన్మించెను. నీలో నాలో వసించుటకు ధరణి
ఆలయముగా కన్యమరియ తనయుని ప్రేమ విందుకు మంచి మనసుతో స్వీకరించగా పరుగిడియారే మన రక్షకుడు యేసునాథుని కారుణ్య విందుకు. పునీత ఇగ్నాస్ వారు చేసిన జపము. క్రీస్తుని ఆత్మ నన్ను పరిశుద్ధపరచండి, క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి, క్రీస్తుని రక్తమా నాకు తృప్తి కలిగినట్లు చేయకరుణించండి, క్రీస్తుని ప్రక్కలో కారిపడిన నీళ్ళ నన్ను కడగండి, క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యం కలిగినట్లు చేయండి, ఓ మంచి జేసువా నా ప్రార్థన ఆలకించండి, మీ గాయముల లోపల నన్ను దాచుకొనండి, నేను మిమ్మ ఎడబాయినట్లు చేయకండి, దుష్ట శత్రుల చేతిలో దొరకకుండా నన్ను కాపాడండి, నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకొనండి, నన్ను మీ సన్నిధికి రాచేయండి, అప్పుడు పునీతులతో కూడా ముగింపు లేని కాలమున నేను మిమ్ము స్తుతింతునుగాక. దైవ సేవకుడు బెదర్ జోసఫ్ తంబి గారి ప్రార్థన. స్వామి కృపగానుండండి, స్వామి కృపగానుండండి, క్రీస్తువా కృపగానుండండి, క్రీస్తువా కృపగానుండండి, స్వామి కృపగానుండండి, స్వామి కృపగా ఉండండి, క్రీస్తువా మా ప్రార్థన వినోదరించండి, క్రీస్తువా మా ప్రార్థనను ఆదరించండి, పరలోకమందున్న ప్రతి అయిన దేవా, మా మీద దయగా ఉండండి స్వామి, లోక రక్షకుడైన స్తుతుడైన దేవా, మా మీద దయగా ఉండండి స్వామి, జ్ఞానమోరములిచ్చు పవిత్రాత్మ దేవా, మా మీద దయగా ఉండండి స్వామి, పునీత ఫ్రాన్సిస్ వారి ఆదర్శములను అనుసరించిన బెదర్ జోసఫ్ తంబి గారా, మా కొరకు వేడుకనండి, పునీత ఫ్రాన్సిస్ వారికి ప్రియ శిష్యుడు అయిన బెదర్ జోసఫ్ తంబి గారా, మా కొరకు వేడుకనండి, శాంతికి సాధనమైన బెదర్ జోసఫ్ తంబి గారా, మా కొరకు వేడుకనండి, క్రోధమున్న చోట ప్రేమను చూపిన బెదర్ జోసఫ్ తంబి గారా, మా కొరకు వేడుకనండి, సందేశములో విశ్వాసమును ప్రకటించిన బెదర్ జోసఫ్ తంబి గారా, మా కొరకు వేడుకనండి, ఆనిగల చోట క్షరమను ప్రదర్శింపజేస్తున్న బెదర్ జోసఫ్ తంబి గారా, మా కొరకు వేడుకనండి, నిరాశ గల తావుల్లో ఆశాకిరణమైన బెదర్ జోసఫ్ తంబి గారా, మా కొరకు వేడుకనండి, చీకటిలో వెలుగుతారవైన బెదర్ జోసఫ్ తంబి గారా, మా కొరకు వేడుకనండి, దుఃఖములో సంతోషమును ప్రకటించిన బెదర్ జోసఫ్ తంబి గారా, మా కొరకు వేడుకనండి, కష్టములో ఉన్న వారిని ఓదార్చిన బెదర్ జోసఫ్ తంబి గారా, మా కొరకు వేడుకనండి, చిన్ననాటిని విల్లి విడిచిన బెదర్ జోసఫ్ తంబి గారా, మా కొరకు వేడుకనండి, క్రీస్తు సేవకై బంధువు ప్రేమను తునీకరించిన బెదర్ జోసఫ్ తంబి గారా, మా కొరకు వేడుకనండి, క్రీస్తు రాజ్య స్థాపనకై పలు ప్రాంతములు ప్రకటించిన బెదర్ జోసఫ్ తంబి గారా, మా కొరకు వేడుకనండి, బాల బాలికలకు సత్యోపదేశం బోధించిన బెదర్ జోసఫ్ తంబి గారా, మా కొరకు వేడుకనండి, ఎక్కువగా ప్రార్థన దానాధర్మాలు చేయమని చెప్పిన బెదర్ జోసఫ్ తంబి గారా, మా కొరకు వేడుకనండి, అనేక మందిని క్రీస్తు బిడ్డలుగా తీర్చిదిద్దిన బెదర్ జోసఫ్ తంబి గారా, మా కొరకు వేడుకనండి, క్రైస్తవ సంఘాన్ని దైవ పూజలకు నడిపించిన బెదర్ జోసఫ్ తంబి గారు, మా కొరకు వేడుకనండి, నూతన విచారణ వేర్పటకు తోడ్పడిన బెదర్ జోసఫ్ తంబి గారా, మా కొరకు వేడుకనండి, సువార్తను మక్కువగా ప్రచారం చేస్తున్న బెదర్ జోసఫ్ తంబి గారా, మా కొరకు వేడుకనండి, అద్భుత క్రియలతో రోగులను స్వస్థపరిచిన బెదర్ జోసఫ్ తంబి గారా, మా కొరకు వేడుకనండి, సిలువ గుర్తుచే వేదలను బాగు చేస్తున్న బెదర్ జోసఫ్ తంబి గారా, మా కొరకు వేడుకనండి, వైద్యులకు అసాధ్యమైన రుణములను రూపుమాపిన బెదర్ జోసఫ్ తంబి గారా, మా కొరకు వేడుకనండి, విశ్వాసమును ప్రజల హృదయములో నాటిన బెదర్ జోసఫ్ తంబి గారా, మా కొరకు వేడుకనండి, సంతానం లేని వారికి సంతానం ప్రసాదించిన బెదర్ జోసఫ్ తంబి గారా, మా కొరకు వేడుకనండి, కుమ్మ వర్షమునందు బట్టలైన తడవని బెదర్ జోసఫ్ తంబి గారా, మా కొరకు వేడుకనండి, పంచగాయాల వేదను ఓర్పుతో సహించిన బెదర్ జోసఫ్ తంబి గారా, మా కొరకు వేడుకనండి, అదృశ్య గమ్యంతో పయనించిన బెదర్ జోసఫ్ తంబి గారా, మా కొరకు వేడుకనండి, ఒకే సమయాన రెండు చోట్ల కనిపించిన బెదర్ జోసఫ్ తంబి గారా, మా కొరకు వేడుకనండి, తపోశక్తితో దయ్యములను పారదోలిన బెదర్ జోసఫ్ తంబి గారా, మా కొరకు వేడుకనండి, జరగబోవ విషయములు ముందుగా ప్రవచించిన బెదర్ జోసఫ్ తంబి గారా, మా కొరకు వేడుకనండి, స్వల్ప భోజనమును అనేక మందికి వడ్డించిన బెదర్ జోసఫ్ తంబి గారా, మా కొరకు వేడుకనండి, పరుల మనసుల్లోని దుర్దేశములను వెల్లడి చేసిన బెదర్ జోసఫ్ తంబి గారా, మా కొరకు వేడుకనండి, దుర్మార్గులను సన్మార్గంగా మలిచిన బెదర్ జోసఫ్ తంబి గారా, మా కొరకు వేడుకనండి,
వేడుకొనండి. జ్యేష్ఠనాథుని దివ్య దర్శనమును పొందిన బెదర్ జోసఫ్ తంబి గారా, మా కొరకు వేడుకొనండి. ప్రతి ఇంట జపమాలను చెప్పించిన బెదర్ జోసఫ్ తంబి గారా, మా కొరకు వేడుకొనండి. గిరిజనుల మధ్య కష్టములు అనుభవించిన బెదర్ జోసఫ్ తంబి గారా, మా కొరకు వేడుకొనండి. నింద అవమానాల ఎడల సహనము చూపిన బెదర్ జోసఫ్ తంబి గారా, మా కొరకు వేడుకొనండి. 3 నెలల ముందే మరణమును వెనుక చేస్తున్న బెదర్ జోసఫ్ తంబి గారా, మా కొరకు వేడుకొనండి. మరణాంతరము అనేక అద్భుతాలు చేస్తున్న బెదర్ జోసఫ్ తంబి గారా, మా కొరకు వేడుకొనండి. సర్వేశ్వరుని యొక్క గొర్రెపిల్ల లోకము యొక్క పాపములు పరిహరించడి వారా, మా పాపాలు మన్నించండి స్వామి. సర్వేశ్వరుని యొక్క గొర్రెపిల్ల లోకము యొక్క పాపములు పరిహరించడి వారా, మా ప్రార్థన ప్రకారం దయచేయండి స్వామి. సర్వేశ్వరుని యొక్క గొర్రెపిల్ల లోకము యొక్క పాపములు పరిహరించడి వారా, మా మీద దయగా ఉండండి స్వామి. యేసుక్రీస్తు నాథుని దివ్య వాగ్దాత్ములకు మేము పాత్రలమైనట్లు సర్వేశ్వర యొక్క తంబి గారా మా కొరకు ప్రార్థించండి. ప్రార్థించదము. దాని పునీత పట్నము కొరకు ప్రార్థన. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, మీ సేవకుడకు బెదర్ జోసఫ్ తంబి క్రీస్తు వాక్యానుసారంగా జీవిస్తూ ప్రకటిస్తూ పునీత ఆశీస్తిపుర ఫ్రాన్సిస్ వారి అడుగుజాడలో నిరాంబలమైన జీవితం జీవించి మీ కుమారుడైన క్రీస్తుకు సాక్ష్యం ఇచ్చాను. క్రీస్తుకు తన సంపూర్ణ జీవితం సమర్పించి సువార్తను ప్రకటించి తిరుసబడల విధేయతను చూపించి దేవమాత ఎడల భక్తిని, భేదల పట్ల కరుణ చూపటలో మాకు మార్గదర్శిగా ఉన్నట్లు దయచేయండి. మీ చిత్తమైనచో మీ సేవకుడకు బెదర్ జోసఫ్ తంబి గారిని మీ పరిశుద్ధుల సమూహంలో చేర్చుకొనండి. పరిశుద్ధ మరియమ్మ గార, పునీత జోజప్ప గార, అసిసిపుర ఫ్రాన్సిస్ వారా, సకల పునీతులారా, బెదర్ జోసఫ్ తంబి గారి యొక్క పునీత పట్నము కొరకు త్రియేక దేవుని సన్నిధిలో వేడుకొనండి. ప్రభు రక్షణ కార్యములు ఈ లోకములో కొనసాగినట్లు బెదర్ జోసఫ్ తంబి గారిని మీ సాధనముగా వినియోగించండి. మా ప్రేమ గల తండ్రి, మా విన్నపములను బెదర్ జోసఫ్ తంబి గారి మధ్యస్థ ప్రార్థన ద్వారా అనుగ్రహించండి. మా ఈ మనవలను మా నాథుడైన యేసుక్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాం తండ్రి, ఆమేన్. పరలోకమందున నా తండ్రి, నీ నామం పూజింపబడిన గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరిన గాక. నానాటికి కావలసిన మాయనము మాకు నేర్పివ్వండి. మా యొక్క అప్పటి వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షించండి. ఆమేన్. దేవుని వరప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభు మీతోనున్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భ ఫలం చేస్తూ ఆశీర్వదించబడిన వారికి పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మయుండు మా కొరకు ఎప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలిగిన గాక. ఆదిలో కలిగినట్లు ఎప్పుడును ఎప్పుడును సదాకాలం మీకే స్తోత్రం కలుగును గాక. త్యాగమును సహనమును ప్రేమను మూర్తిభవించిన ఓ బెదర్ జోసఫ్ తంబి గారా, సహాయం చేయండి. త్యాగమును సహనమును ప్రేమను మూర్తిభవించిన ఓ బెదర్ జోసఫ్ తంబి గారా, సహాయం చేయండి. త్యాగమును సహనమును ప్రేమను మూర్తిభవించిన ఓ బెదర్ జోసఫ్ తంబి గారా, మాకు సహాయం చేయండి. ప్రార్థించుదము. సర్వశక్తిగల సర్వేశ్వర, మా రక్షణ నిమిత్తము నీ వాక్కు మానవ రూపమును దాల్చెను. అపోస్తలుడైన పునీత యోహాను ఈ సత్యమును ప్రకటించెను. మేమిప్పుడు నిర్వహించిన ఈ పూజా బలి ద్వారా శరీరధారి అయిన నీ కుమారుడు మా మధ్య సదా వసించున్నట్లు అనుగ్రహింపము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉందురుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్మందరిని దీవించి కాచి కాపాడుదురుగాక. సమాధానంతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. క్రీస్తునారి యందు ప్రేమైన దేవుని బిడ్డలారా, మరి బ్రదర్ జోసఫ్ తంబి గారి యొక్క సన్నిధిలో పుణ్యక్షేత్రంలో జరిగినది ఇక దివ్య బలి పూజను దివ్యవాణి ఛానల్ ద్వారా ప్రసారం చేస్తున్నటువంటి దివ్యవాణి యాజమాన్యమునకు మరి ఈరోజు ఈ యొక్క కార్యక్రమాన్ని
మనకు రికార్డు చేస్తున్నటువంటి వారిని, వీడియో తీస్తున్న వారికి, మన పుణ్యక్షేత్రం రెక్టర్ గారి తరపున, పుణ్యక్షేత్రం తరపున, మీ అందరి తరపున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. అదే విధముగా ఈరోజు బ్రదర్ జోసెఫ్ తంబి గారి యొక్క మరి రెట్టును మనకు అందించినటువంటి మగ్దలేనమ్మ గారి కుటుంబానికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. ఎవరైనా ఈ శనివారం జరుగుతున్నటువంటి బ్రదర్ జోసెఫ్ తంబి గారి యొక్క మరి సమాధి చెంత జరిగినటువంటి దివ్య బలి పూజలో మరి రొట్టెను ఇవ్వాలి అనుకున్న వారు ముందుగానే విచారణకర్తలను కలవలసిందిగా తెలియజేస్తూ ఉన్నాను. రెండవదిగా మనందరికీ తెలిసిన విధంగా బ్రదర్ జోసెఫ్ తంబి గారి యొక్క మరి అనాథ శరణాలయం ఉంది, అనాథాశ్రమం. అందులో వృద్ధాప్యులు ఉన్నవారు ఉన్నారు కనుక ఎవరైనా సహాయం చేయాలి అనుకున్న వారు మరి పుణ్యక్షేత్ర రెక్టర్ గారిని కలవలసిందిగా తెలియజేస్తూ ఉన్నాం. మరి అనాథులకు, అభాగ్యులకు, మరి వృద్ధాప్యులు ఉన్న వారికి సహాయం చేయటం మంచిది కనుక ప్రతి వారికి కూడా ఈ విషయాన్ని గమనించవలసిందిగా తెలియజేస్తూ ఉన్నాను. ఆఖరిగా జనవరి నెల 2026 సంవత్సరం బ్రదర్ జోసెఫ్ తంబి గారి యొక్క 81వ వర్ధంతి మహోత్సవములను మరి ఎంతో ఘనముగా కొనియాడుతూ ఉన్నాం. మరి ఈ దివ్యవాణి ఛానల్ ద్వారా వీక్షిస్తున్నటువంటి ప్రతి వారికి మీ అందరినీ కోరుతున్న విషయం, ప్రార్థన చేయండి. బ్రదర్ జోసెఫ్ తంబి గారి యొక్క 81వ వర్ధంతి మహోత్సవములు దేవుని మహిమార్థమై మనందరి యొక్క ఆశీర్వాదకరముగా దేవుడు జరిగించాలని మనమందరము కూడా ఈ యొక్క పండుగలో పాల్గొనటానికి ప్రయాసపడుతూ దేవుని అనుగ్రహాలు పొందుకోవటానికి దేవుని కృపావరాలు దయచేయాలని కూడా ప్రార్థన చేయాలని పుణ్యక్షేత్ర రెక్టర్ గారి తరపున, విచారణకర్తల తరపున, ఈ పుణ్యక్షేత్రంలో యాజమాన్యం పనిచేస్తున్నటువంటి మరి సంఘ పెద్దలు, యువకులు మరి అందరి తరపున కూడా మీ అందరినీ కూడా హృదయపూర్వకంగా కోరుతూ ఉన్నాము. సమాధానంతో వెళ్ళి దేవుని యొక్క ప్రేమలో, సేవలో జీవించుదాము. సర్వేశ్వరునికి వందనము. Christmas, happy Christmas, happy happy Christmas. Christmas, Merry Christmas, Merry Merry Christmas. Christmas, happy Christmas, happy happy Christmas. Christmas, Merry Christmas, Merry Merry Christmas. చిన్నారి మా బాల యేసయ్యా, చల్లగా మము చూడరావయ్యా. చిన్నారి మా బాల యేసయ్యా, చల్లగా మము చూడరావయ్యా. చిరకాలము మాకు తోడయి, చిరకాలము మాకు తోడయి, చింతలు తీర్చుము కరుణామయ, చింతలు తీర్చుము కరుణామయ. చిన్నారి మా బాల యేసయ్యా, చల్లగా మము చూడరావయ్యా. చిన్నారి మా బాల యేసయ్యా, చల్లగా మము చూడరావయ్యా. Christmas, happy Christmas, happy happy Christmas. Christmas, Merry Christmas, Merry Merry Christmas. Christmas, happy Christmas, happy happy Christmas. Christmas, Merry Christmas, Merry Merry Christmas.